నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. వీడియోని కంటిన్యూ చేయడం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. అదేంటి అంటే, చాలా మంది నన్ను అడిగేవారు, ఏంటి పద్మిని గారు జమ్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు, ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు. కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు. ఇంకా 2-3 వేళ్ళు మాత్రమే మిగులున్నాయి, వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఊరుకునేదాన్ని. ఎందుకంటే జమ్ స్టోన్స్తో ఆషామాషి విషయం కాదు, చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి. అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు. వీటి గురించి నేను కాదు, సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు. ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ 6 JVR అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి. మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, లాస్ట్ ఎపిసోడ్ లో మనం అనుకున్నాం ఆటిజం కి సంబంధించి అసలు ఏం చేయొచ్చు, చాలా వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఈ ఆటిజం గురించి ఎందుకని ఇంతలా వస్తున్నాయి కాల్స్ అని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా అమెరికా నుంచో, లేకపోతే లండన్ నుంచో, ఇంకా ఇతర దేశాల నుంచో, ఎగ్జాక్ట్లీ ఎందుకని అక్కడి నుంచే ఎక్కువ వస్తుంది మన తెలుగు వాళ్ళు. ఉందా? ఓకే సార్, ఎలా దాన్ని అడ్రస్ చేయొచ్చు? ఆ తల్లి పడేటటువంటి వేదన ఏదైతే ఉందో, మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది. నేను కూడా ఒక తల్లిని, వింటూ ఉంటే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తాము, బట్ దెన్ చాలా భయం వేస్తుంది. ఏంటో మాలో కలవట్లేదు పిల్లలు, మాతో మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. అమ్మో ఏంటది అసలు ఆ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో ఎందుకు వస్తుంది? దీనికోసం అసలు ఏం చేయాలి సార్? దీని నుంచి బయటపడాలి సార్ ఎలా అయినా కానీ. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దీనికి మనం ఆస్ట్రాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాస్తుపరంగా ఉంటుంది దీనికి. ఎట్ ది సేమ్ టైం మనం చేసిన మిస్టేక్స్ ఉన్నాయి. 3 ప్రధానమైన మిస్టేక్స్ ఆటిజం రావడానికి. ఆస్ట్రాలజికల్ గా ఎందుకు అవుతుంది, వాస్తుపరంగా ఎందుకు అవుతుందో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఆటిజం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళు పిల్లలు తీసుకునే పాలు జెర్సీ మిల్క్ ఎప్పుడు కూడా అంత మంచిది కాదు పిల్లలకి. జెర్సీ మిల్క్ ఎక్కువగా వాడతారు, మీకు విదేశాల్లో గమనించండి కావాలి. ఎందుకంటే ఇదేదో నేనేదో ఒక మాటతో చెప్పేసేది కాదు. కొన్ని వేల జాతకాలు, ఆటిజం అయినటువంటి జాతకాలు తీసుకొని పరిశీలన చేసి చెప్తున్న విషయాలు. వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీన్ని అన్ని విధాలుగా చూసి చెప్తున్నటువంటి విషయం ఇది. ఫస్ట్ పాలు. ఎందుకంటే మనకు శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, మనం తీసుకునేటువంటి ఆహారంలో 6వ వంతు మన మనసుగా మారుతుందని చెప్తారు. రైట్. ఆటిజం కారణం ఏమిటి అంటే, వాళ్ళు ఎదుగుదల ఉండదు, వాళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల ఉండదు. ఒక 10 ఏళ్ళ కుర్రవాడు, ఒక 5 ఏళ్ళ కుర్రవాడులా ప్రవర్తిస్తూ ఉంటాడు, అంతే కదా. స్పీచ్ కానీ సరిగా ఉండదు, అక్కడ రెస్పాండ్ అవ్వకపోవడం, వాళ్ళలో వాళ్ళు ఉండడం, ఇది ఒకటి కారణం. అయితే రెండోది ఏమవుతుందంటే, మనకి ఫోన్స్ చిన్నప్పటి నుంచే మనం చేతుల్లో పెడుతున్నాం వాళ్ళకి. నేను ఆటిజం డాక్టర్స్ కూడా కలిసి, ఆటిజం ని క్లియర్ చేసే డాక్టర్స్ కూడా కలిస్తే, వాళ్ళ పర్టికులర్ గా ఏంటంటే రీజన్ అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే, ఏమండి ఈ ఫోన్స్ కూడా కారణం అవుతున్నాయని వాళ్ళు చెప్పారు. ఎందుకు అంటే, ఫోన్ ఎంతసేపు ఇంటేకే కానీ బయటికి చెప్పడం ఏం లేదు. అందుకే మనకి పాతకాలంలో చిన్నప్పుడు వాడు పెరుగుతున్నప్పుడు వాడిని మాట్లాడిస్తే, ఆటిజంకి మెయిన్ మంది ఏంటంటే మాట్లాడించడమే అని చెప్తారు. మాట్లాడిస్తూ ఉండాలి వాళ్ళకి. అది ఇది చెప్పగా పలగ్గా వాళ్ళకి అలా చూసి ఒక్కొక్క పదం వస్తూ ఉంటుంది. అదొకటి. ఇక మూడోది ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది పర్టికులర్ గా వాళ్ళని ఎక్కువగా సింగిల్ గా వదలకూడదు. ఎప్పుడు పిల్లల్ని వాళ్ళని ఆడుకొని ఇస్తుండాలి, కానీ వాళ్ళని ఎప్పుడు కూడా సింగిల్ గా ఉండడం ఎక్కువ అలవాటు చేయకూడదు. అది కూడా ఆటిజం కారణం. ఈ 3 ప్రధాన కారణాలు. అక్కడికి వెళ్ళి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మాత్రమే. ఇప్పుడు మన కల్చర్ వేరు. మన అందరం ఇప్పుడు ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రి ఉన్నారంటే ఒకే బెడ్ మీద పడుకోవటమే మనకి తెలిసినది, మన పూర్వీకులు పాటించింది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పోకల్ని ఫాలో చేయటం అంటే, చిన్నప్పుడే పిల్లల్ని వేరే రూమ్ లో పడుకోబెట్టడం, దాని ద్వారా ఇండిపెండెంట్ గా వాళ్ళు పెరుగుతారు అనుకో. సింగిల్ గా ఇండిపెండెంట్ పెరుగుతారు అనుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా పెరగటం అసలు అర్థం కాని విషయం. అది మనది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు, మన థాట్ ప్రాసెస్ వేరు, మన డిఎన్ఏ వేరు.
వేరు. సార్ ఇది కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఇది అయితే చిన్నప్పుడు మరీ అంత చిన్నప్పుడు మాత్రం దూరంగా ఉంచకూడదు. అలా ఒక ఏజ్ ఉంచుతున్నారు? వచ్చాక వేరు. నేను మీ కళ్ళారా చూసాను. అవును, ఉంచుతున్నారు. ఏవో మెషిన్లు పెట్టి వాళ్ళు ఏడుస్తే గనక వీళ్ళకి అలారం మోగేలా, ఎందుకు ఈ కర్మ? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే చెప్తాను చూడండి. అక్కడ కల్చర్ ని చేస్తే పూర్తిగా అడాప్ట్ చేసుకోవాలి. పూర్తిగా అడాప్ట్ చేసుకోవడం అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. అక్కడ కల్చర్ ని కొంత అడాప్ట్ చేసుకుంటున్నారు. ఏమిటి అంటే కొన్ని విషయాలు మాత్రం, కానీ పూర్తిగా అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, 18వ సంవత్సరం పిల్లవాడికి వస్తే వాడికి ఒక రెడ్ డ్రెస్ ఇచ్చి నీ బ్రతుకు అంటారు. వాడి కోసం ఏమి ఆస్తులు కుడిపెట్టి ఇవ్వడం ఏమీ ఉండవు. ఇక్కడ అలా ఉంటుందా? అలా ఉంటుందా? మనవాడి వరకు వీళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఖచ్చితంగా 30% ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ ఖచ్చితంగా ఉంటుంది, 30% ఉంటుంది. అక్కడ వ్యవస్థ వేరు. అక్కడ విద్య కానీ ఈ వైద్యం కానీ ఫ్రీ ఉంటుంది అక్కడ. ఇట్లా కొన్ని లెక్కలు ఉన్నాయి అక్కడ. అక్కడ బ్రతికేటువంటి దేనికి అక్కడ పూర్తిగా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎంత సిస్టమేటిక్ గా వెళ్తారు తెలుసా ట్రాఫిక్ లో. నీకు ఇష్టమైంది మాత్రమే అడాప్ట్ చేసుకొని నువ్వు పాటించిన కొన్ని వదిలేస్తానంటే ఎట్లా కుదరదు కదా. మీరు వెనకతలు మీకు హారన్ కొట్టాడు అనుకోండి, అదో పెద్ద తప్పు చేసిన వాళ్ళ చూస్తారు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కొట్టకపోతే తప్పు, ఇక్కడ హారన్ కొట్టచ్చు కదా, వెళ్తున్నారు కదా అంటారు. అట్లా ఏంటంటే ఏదో ఇష్టం వచ్చిన 2 విషయాలు మాత్రం అడాప్ట్ చేసుకుని మిగిలిన మాత్రం వదిలేసుకోవడం అనేది తప్పది. అసలు అడాప్ట్ చేసుకోకుండా ఉంటే చాలా వరకు బెటర్. ఎక్కడిది అక్కడే చెప్పాలంటే ఎక్కడిది అక్కడే. మీరు అక్కడ బ్రతుకుతున్నారు, అక్కడ దీన్ని పాటించండి, తప్పు కాదు. రైట్. ఇక్కడ విషయానికి వస్తే అసలు కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే జూపిటర్ స్పాయిల్ అవుతున్నాడు ఆటిజం రావడానికి కారణం. జూపిటర్ అండ్ మెర్క్యూరీ అండ్ మూన్. ప్రధానంగా జూపిటర్ బ్రెయిన్ కారకుడు ఆస్ట్రాలజికల్ పరంగా. వాళ్ళకి గురువు బ్రెయిన్ లో జరిగేటువంటిది ఏదైతే తీసుకోవాలో అది బయట నుంచి ఏదైతే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ రూపంలో కానీ రకరకాల రూపాల్లో లేకపోతే పాడైనప్పుడు ఏదైతే అవుతుందో ఆ బ్రెయిన్ లో ఎప్పుడైతే పాడైందో మనకి చూడండి, ఎప్పుడైనా మతిస్థిమితం లేదు బ్రెయిన్ కి దెబ్బ తగులుతేనే కదా. ఏదో మోకాలు దెబ్బ తగిలితే మతిస్థిమితం లేదంటారు. అంతే కదా. ఎవరో మోకాళ్ళు బ్రెయిన్ మనం చెప్పలేం. అందుకని బ్రెయిన్ మెయిన్ గా జూపిటర్ కారకుడు. రెండవది ఈ జూపిటర్ బ్రెయిన్ ఏదైతే ఉందో దీన్ని కమ్యూనికేట్ చేయడానికి మెర్క్యూరీ బుధుడు. ఈ మెర్క్యూరీతో పాటు ఇది మనసు దాని మీద పెట్టకపోవడం వల్ల వాళ్ళకి అర్థం కాదని. అందుకని మూన్. ఈ 3 పాడవడం నేను చూశాను. ఈ 3 ఏ గ్రహాల ద్వారా పాడవుతున్నాయో ఆ గ్రహాలకి దానం ఇవ్వాలి. అంటే ఒక్కోసారి రాహుతోని లేదా శాటన్ తోని లేదా నీచబడిన గ్రహంతో లేదా పాపకత్తిలో ఈ 3 పాడవుతాయి సర్వసాధారణంగా. ఆ 3 ఏ ప్లానెట్స్ ద్వారా అవుతున్నాయో దాన్ని తీసుకొని ఆ ప్లానెట్స్ పర్టికులర్ గా చూసుకొని ఫలానా శాటన్ ద్వారా అయింది తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్, లేదా రాహు ద్వారా అయింది మినుములు సిమెంట్ కలర్ క్లాత్, ఇలా ఏ గ్రహం అయితే ఆ గ్రహ సంబంధంగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే వాస్తుపరంగా ఇక్కడ వాయువ్య దిశ పాడైనా ఈశాన్య దిశ పాడైనా పర్టికులర్ గా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. పాడవడం అంటే ఏంటి సార్? పాడవడం అంటే తగ్గడము, పెరగడము, అక్కడ కట్టడం సరిగా లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా. వాయు దిశలో చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ ట్యాంక్ పెడుతూ ఉంటారు, దోషమే. వాయువ్యంలో వాటర్ ఉండకూడదు, వాటర్ ట్యాంక్ ఉండకూడదు, వాటర్ ట్యాంక్ ఉండకూడదు. పర్టికులర్ గా ఏది కింద ఉండే ట్యాంక్ కింద ఈశాన్యంలోనూ ఉత్తరంలోనూ ఉండొచ్చు కానీ ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు వాయుయాల్లో ఒకసారి పెంచేసి కడుతూ ఉంటారు, లేకపోతే ఈశాన్యం పెంచేస్తున్నాను వాయుం పూర్తిగా తగ్గిపోతుంది. పేరుకి మాత్రం ఈశాన్యం పెంచేసానని ఫీట్లు పెంచేసి వాయుం తగ్గిపోతుంది తెలియక. అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. చాలా మందికి ఈశాన్యం పెరిగిందని చూసుకుంటారు, వాయుం తగ్గిందని చూసుకోరు. దానివల్ల సమతుల్యత దెబ్బతింటుంది. వాస్తు అంతా కూడా ఏంటంటే పంచభూతాలు ఏవైతే ఉంటాయో మనకి 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్ గా ఉండడం ఈజ్ వాస్తు. ఇది ఇన్బ్యాలెన్స్ అయితే ఇట్లాంటి మానసికమైన రుగ్మతలు, మానసికమైన ఇబ్బందులు కూడా వస్తుంటాయి, ఆటిజమే కాకుండా. వాయువ్యంలో పెట్టేటటువంటి వస్తువులు కూడా మీరు చాలా పర్టికులర్ గా చెప్తారు. అవును, వాయువ్య భాండార సంస్థితం అని చెప్పడం జరిగింది శాస్త్రంలో. అందుకని బియ్యం బస్తాలు పెట్టండి అంటారు అక్కడ. అంటే భాండాగారాలు పెట్టుకోవడం అని చెప్పారు శాస్త్రం. అది పెట్టుకోవచ్చు, దానివల్ల వాళ్ళు స్టెబిల్డ్ గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే దీనికి మరి రెమెడీ ఏమిటి, ఆటిజం వచ్చిన పిల్లలకు రెమెడీ ఏమిటి అని చూసుకున్నట్లయితే ఆటిజం వచ్చిన పిల్లలు ఎప్పుడు కూడా పిల్లల తల్లిదండ్రులు ఫస్ట్ హయగ్రీవ స్తోత్రం చేయాలి. తల్లిదండ్రులే చేయాలా? తల్లిదండ్రులు చేస్తూ వీలైతే తల్లిదండ్రులు పిల్లవాడు చేయలేనంత చిన్న పిల్లవాడు ఉన్నాడు అన్నప్పుడు ఐం బీజాన్ని ఎవరైనా గురువు దగ్గర పొంది ఐం బీజాన్ని మంత్రం చేస్తూ ఐం అనుకుంటూ వాటర్ పోస్తూ ఐం బీజ మంత్ర జలం ఏదైతుందో పిల్లవాడికి తాగించాలి. ఒక్కసారి ఇంకొంచెం
క్లియర్ గా సార్. చెప్తాను. ఇప్పుడు ఐఎం అనేది రాసుకున్నామా లేకపోతే ఎట్లా సార్ అది? ఇప్పుడు 2 రకాలు ఉంటాయి అందులో. పిల్లవాడు రాయగలిగే శక్తి ఉంది అనుకోండి, కొంచెం పెద్ద అయ్యాడైనా ఆ పిల్లవాడితో అయం అనేటువంటి బీజం ఎవరితోనైనా ఉపదేశం ఇప్పించి రాయిపిస్తూ ఉండాలి. ఒకవేళ అలా ఉపదేశం తీసుకునేలాగా మాకు గురువు లేరు లేరండి. లేరు అనుకోండి, ఉమ్. శాస్త్రంలో మనకు మంత్రశాస్త్రంలో దీనికి ఒక పద్ధతి ఉంది. ఒక పేపర్ మీద లేదా బోధి పత్రం మీద రాసి ఈశ్వరుడి దగ్గర పెట్టమని చెప్తుంది శాస్త్రం. పెట్టి స్వామి నువ్వే నా గురువు, నీ దగ్గర ఐం బీజం తీసుకున్నాను అనే భావనతో తీసుకోవచ్చు, తప్పలేదు. right. 100% తప్పలేదు, ఎందుకంటే మంత్రశాస్త్ర వాటిల్లోనే ఉంది ఇది. ఉమ్. సో అలా తీసుకొని మనం ఐం బీజం చేసుకోవచ్చు. బోధిపత్రం అంటే బోధిపత్రం. భోజ్పత్ర అంటారు, అదేనా సార్? అవును అవును. ఇంకా అమెజాన్ లో కూడా ఉమ్, అవైలబుల్ గా ఉంది, దొరుకుతుంది. దాన్ని తీసుకోవచ్చు. రైట్ లేదా సార్. పేపర్ మీద కూడా రాయొచ్చు, బోధిపత్రం మీద రాస్తే ఇంకా మంచిది. రైట్ సార్. తీసుకొని ఉమ్. ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏ రోజు మొదలు పెట్టమంటారు సార్ విశేషం? వీలైతే మూలా నక్షత్రం లేదా కృతికా రోహిణి, ముఖ్యంగా రోహిణి నక్షత్రం కూడా బాగా పనిచేస్తుంది దీనికి. అండ్ మూలా నక్షత్రం ఎందుకంటే సరస్వతీదేవి నక్షత్రంగా చెప్తూ ఉంటారు, లేదా ఏదైనా తిథుల్లో మంచి తిథుల్లో పంచమి తిథి పంచమి. బాగా పనిచేస్తుంది. పంచమి తిథి పనిచేస్తుంది, ఏకాదశి, పంచమి, అదేవిధంగా పాడ్యమి, విధియ, తదియ వీటిలో చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా చాలా చక్కగా మాకు వివరించారు. డెఫినెట్ గా అటు ముందు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ని తగ్గించుకుని ఈ ఫోన్లు ఇవ్వకుండా అది జాగ్రత్త తీసుకుని అమ్మవారిని జపిస్తూ చెప్పినటువంటి Yeah. ఐం బీజాక్షర సహాయంతో ఖచ్చితంగా ఈ ఆటిజం అనేది ఏ ఒక్క పిల్లకి ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.